కనురెప్ప కిందకి వాలిపోవటం చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. ఇది ఒక రకమైన కండరాల జబ్బు. దీన్నే మనం వైద్య భాషలో మయస్థీనియా గ్రేవిస్ అంటాం. ఈ కనురెప్ప కిందకి వాలిపోవటంతో పాటుగా ఇందులో ఉండే లక్షణాలు మింగటానికి కష్టంగా ఉండటం, లేదా మింగుతూ ఉంటే ముక్కులో నుంచి రావటం, వస్తువులు రెండుగా కనబడటం, కన్ను కదలికల్లో కష్టంగా ఉండటం లాంటివి జరుగుతాయి. కొంతమందిలో ఊపిరి తీసుకోవటం కూడా ఇబ్బందిగా రావచ్చు. సో ఇవి మయస్థీనియా అంటే కండరాల జబ్బు యొక్క లక్షణాలు. దీనికి మనం 2 రకాల పరీక్షలు ఉంటాయి. ఒకటి నరాలకు సంబంధించిన పరీక్ష, RNS అంటాము, రిపిటేటివ్ నర్వ్ స్టిమ్యులేషన్ టెస్ట్. అలాగే కొన్ని రకమైన యాంటీబాడీ టెస్ట్లు చేయాల్సి ఉంటుంది, రక్త పరీక్ష. ట్రీట్మెంట్ చూసుకున్నట్లయితే స్టీరాయిడ్స్ తీసుకోవాలి, ఇంకా వేరే రకమైన మందులు వాడాల్సి ఉంటుంది. దీంట్లో ప్రధానమైన లక్షణం ఉదయం కనురెప్పలు వాలిపోతూ ఉంటే సాయంత్రానికి వచ్చేసరికి అది తీవ్రత ఎక్కువైపోతుంది. ఒకవేళ ఈ రకమైన లక్షణాలు ఉంటే అది మయస్థీనియాగా అనుమానించి తక్షణ వైద్య సహాయం ఖచ్చితంగా తీసుకోవాలి.